ఫస్ట్ ఈ వీడియో చూసేయండి, తర్వాత నేను మాట్లాడతాను. మీరు కూడా నాతో పాటు చూసేయండి. నేను ఇప్పుడే స్క్రూ తీసాను. అసలు ఓ మై గాడ్, ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి గైస్, లేకపోతే ఇప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమే మీకు కూడా వస్తుంది. సిరీస్ ఇలాగైతే ట్రిమ్మర్ ఎలా పనిచేస్తుంది గైస్ చెప్పండి ఒకసారి. మేము అయితే అసలు కంటిన్యూస్ వర్క్ ఉండడం వల్ల, అర్జెంట్స్ ఉండడం వల్ల కొంచెం తొందరగా వేసి ఇచ్చడం అవుతుంది. మిషన్కి చేయడానికి అవ్వలేదు. సో ఇదనమాట. ఒకవేళ ఆ ట్రిమ్మర్ ఎక్కువ వర్క్ చేయకుండా ఉండాలి, ఏం మాట్లాడుతున్నాను, వర్క్ చేయాలి మంచిగా అంటే మాత్రం కనీసం వీక్లీ వైస్ మీరు క్లీన్ చేసుకోవాలి. లేకపోతే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమే మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, చూస్తారా ఇది ఏంటిది? ఇదిగోండి, ఇది అనేది కనిపిస్తుందా? ఇది అనేది ఆ బ్లౌజ్ పీస్లో దొరికింది గైస్. వెనకాల మూడైపోయి అయిపోయింది అనమాట. ఇదిగోండి, ఇదే గైస్. మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటారని మీకు మళ్ళీ చెప్తున్నాను. లేకపోతే చాలా కష్టం అయిపోతుంది, చాలా ఖర్చు కూడా అయిపోతుంది. ఒక ట్రిమ్మర్ పని చేయకపోతే చాలా అంటే చాలా నష్టం తెలుసా మీకు? ఇప్పుడు కూడా పని చేయట్లేదు, దీనికి ఏదో అయింది. సో ఆ రోజు మిషన్ ఇచ్చిన ట్రబుల్ ఇచ్చింది. సో బ్లౌజ్కి ఏం కాలేదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు లైక్ ఇప్పుడు డిజైన్ వేయడానికి అని ఇచ్చి ఇలా పాడు చేసేసరి ఏంటి అని అనొచ్చు. మీరు ఇక్కడ చూస్తే ఆ బ్లౌజ్ ఇంకా ఇక్కడే ఉంది. థ్రెడ్స్ మాత్రమే తెగవండి. జస్ట్ క్లారిఫికేషన్ గురించి నేనేమీ ఏం చేయట్లేదు, ఏం చెప్పట్లేదు. జస్ట్ క్లారిటీ. కొంతమంది ఉంటారండి, మీకు ఇస్తాము, మీరు పాడు చేసి ఇచ్చేస్తారు, ఇంకా ఇచ్చేందుకు, యూట్యూబ్ చేసేందుకు, మీరు ఏం బిజినెస్ చేస్తారు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఆఫ్ కోర్స్ వస్తాయి. జస్ట్ అవి రాకుండా ఉండాలనే ముందు వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆ వీడియో ఇప్పుడు చూపించిన బ్లౌజ్లో ఓన్లీ థ్రెడ్స్ మాత్రమే తెగాయి. తెగలేదు అంటే కనిపిస్తున్నాయి. ఆ బ్లౌజ్కి ఇంకేం కాలేదు కదా, డిజైన్ కూడా పాడవలేదు. చూడండి ఒకసారి, మళ్ళీ చూపిస్తాను. డిజైన్ అయినా పాడైందా ఒకసారి చెప్పండి? డిజైన్ ఏ మాత్రం పాడవలేదు. యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలాగ వచ్చింది. ఇక నేను ఇప్పుడు ఇది వేయాలి, నెక్ వేయాలి. అక్కడ ఏమైనా పాడైందా ఒకసారి చెప్పండి? అసలు ఎందుకు ఉంటారో తెలియదు గైస్. ఓ మై గాడ్, చెప్తున్నా అంటే మిషన్ ఎప్పుడు ట్రబుల్ ఇవ్వకుండా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనుషులు ఎలా తప్పు చేస్తారో మిషన్లు కూడా ఆ మిషన్లు కాబట్టి అప్పుడప్పుడు ఏవో తప్పులు చేస్తూ ఉంటాయి. ఏవో తప్పులు అంటే బ్లౌజ్కి ఏమీ డ్యామేజ్ అవ్వలేదు గైస్. ఇప్పుడు కస్టమర్ తీసుకెళ్ళడానికి రేపు వస్తారు, స్టిచ్చింగ్ కూడా చెయ్యాలి. ఆవిడ రివ్యూ ఇమ్మన్నా సరే నేను ఇప్పిస్తాను. బ్లౌజ్ అంత డిజైన్ వాళ్ళే, పాత డిజైన్ ఓల్డ్ డిజైన్ అనమాట. మా దగ్గర ఉన్నది, కొనలేదు కూడా. ఆవిడ తెచ్చారు. మాకు సడన్గా ట్రిమ్మర్ మేము బాగా క్లీన్ చేయలేదు. ఎందుకంటే క్లీన్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు వర్క్స్ హెవీగా ఉన్నప్పుడు, అర్జెంట్ అన్నప్పుడు ఒక 1 minute క్లీనింగేనండి అది. కానీ ఆ టైం కూడా లేకపోయేసరికి నైట్ ఓవర్ నైట్ ఆయిల్ వేసేసి ఇంకా వదిలేస్తాం. ఎందుకంటే కొంచెం స్మూత్ ఫినిషింగ్, స్మూత్ రన్నింగ్ అవ్వాలని చెప్పేసి ఆయిల్ వేస్తాం. వీక్లీ 2 అయినా వేయాలి. సో వేస్తాం. నేను గ్రీజ్ రాయాలి మర్చిపోయాను. ఇలాగే కొంచెం హెవీ వర్క్స్ ఉండడం వల్ల, కానీ షాప్ అవ్వడం వల్ల వేరే వర్క్స్ కూడా ఉంటాయి కదా మాకు. ఆ వర్క్స్ కూడా ఉండడం వల్ల అవ్వలేకపోయింది. ఇప్పుడు మీరు చూస్తే ఓన్లీ థ్రెడ్స్ మాత్రమే తెగాయి. ఉండిపోయి. ఎప్పుడూ తెగేది కానీ ఈరోజు ఉండిపోయాయి. నిన్న టెక్నీషియన్కి కూడా ఫోన్ చేసి నంబర్స్ మార్చారు, అంతే, ఏమీ లేదు. ఇప్పుడు ఇంకో డిజైన్ చూడండి, అదే బ్లౌజ్, ఇంకో హ్యాండ్, ఒక హ్యాండ్ ఇది, ఇంకో హ్యాండ్ ఇది. నేనేం కట్ చేయలేదు గైస్. మీరు చూస్తే అక్కడ ఇంకా థ్రెడ్స్ ఉన్నాయి, అగో ఎగురుతున్నాయి. అదనమాట. అది థ్రెడ్స్ మాత్రం తెగదు, బ్లౌజ్కి ఏమీ కాదు, డ్యామేజ్ కూడా అవ్వలేదు. ఇంకా బ్లౌజ్ వేయడానికి ఏమైంది?
కొంతమంది కావాలనే థ్రెడ్స్ కటింగ్ అని ట్రిమ్మింగ్ అనేది ఆఫ్ చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మనకి బిజీగా ఉన్నప్పుడు అది కట్ చేయలేము అనుకున్నప్పుడు థ్రెడ్స్ ట్రిమ్మింగ్ అనేది ఆన్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇది కనీసం గంట పని, ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది ఇంట్లో ఉంది, గంట పని. ఎందుకంటే నెక్ కట్ చేయాలి, హ్యాండ్కి కట్ చేయాలి, స్టోన్స్ అంటించాలి. థ్రెడ్స్ తగ్గపోయి ఉంటే స్టోన్స్ అంటించుకొని వెళ్ళిపోయి అదంతా అరగంట పనిలో అయిపోయాను. చెప్పండి ఒకసారి. అది అంతే గైస్, నేను ఎక్కువ ఏమీ వాదించడానికి అని నేను చెప్పడం లేదు. సో ఇన్ఫర్మేషన్ అంటే బ్లౌజ్కి ఏం డ్యామేజ్ కాదు, డిజైన్ పోదు. అది ఇంతకుముందు కూడా ఒక్కసారి జరిగింది. మేము ఈ మిషన్ ఎంహెచ్ మిషన్ తీసుకొని కనీసం ఒక 21లో తీసుకున్నామంటే ఇప్పుడు 25 అంటే 4 years అవుతుంది. ఇప్పటి వరకు మా మమ్మీ రన్ చేసుకుంటూ వచ్చిందంటే ఆ థ్రెడ్స్ వాడడం వల్లే. కొంతమంది వేరే వేరే కంపెనీ థ్రెడ్స్ వాడతారు, మమ్మీ థ్రెడ్ క్వాలిటీ చూసాకే తీసుకుని వాడతారు. గ్యాపర్స్ మమ్మీ ఎప్పుడు క్వాలిటీ చూసి అది బాగుంది అన్నాకే మమ్మీ ఎప్పుడు క్వాలిటీ విషయంలో అసలు నో కాంప్రమైజ్, అసలు కాంప్రమైజ్ అవ్వదు గైస్. నేను జస్ట్ డిజైన్స్ ఒప్పుకోవడం, డిజైన్స్ వేయడం, ఆర్డర్స్ తీసుకోవడం తప్పించి నేను ఎక్కువ పని చేసేది షాప్ వరకు చూసుకుంటూ ఉంటాను. మిగతాదంతా మమ్మీ రన్ చేస్తుంది, నేను మమ్మీ కమాండ్ లేని ఏం చెయ్యను గైస్. వీడియోస్ పెడుతూ ఉంటాను, అది కూడా తన కమాండే. పెట్టామ్మా ఆన్లైన్ ఆర్డర్స్, వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా నచ్చితే ఇస్తారు కదా, సో ఇలా కూడా అవుతూ ఉంటుంది కదా అనేసి చేస్తున్నాను గైస్. మీరు చూస్తే అక్కడ థ్రెడ్స్ కూడా ఉన్నాయి గైస్, కలర్స్ జెర్రీస్ కూడా తెప్పిస్తాం. అసలు అది కూడా బాగుంటేనే గైస్, బాగుంటేనే తెప్పిస్తుంది. లో క్వాలిటీ చీప్ క్వాలిటీ అసలు తెప్పించదు. ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి, కంపెనీ ద్వారా వెళ్ళే థ్రెడ్స్ మాత్రమే మేము తెప్పించుకుంటాం. కొన్ని మిషన్స్కి బాగా గర్ర సౌండ్ వచ్చేస్తూ ఉంటాయి, ఇక అలా కాదు. అంటే మా మమ్మీ వాడే క్వాలిటీ గురించి నేను చెప్తున్నాను, నేనేమీ సెల్ఫ్ దీని గురించి చెప్పట్లేదు. అంటే గొప్పగా అంటే మాదే గొప్ప అని నేను చెప్పట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నాను అంతేనా, దాన్ని అదే అంటారు కదా. అది గైస్, ఒకవేళ మీరు డిజైన్ బ్లౌజ్ ఇవ్వడానికి హెసిటేట్ అయితే మాత్రం నేను మాత్రం గ్యారంటీ ఇస్తాను. లైక్ డిజైన్కి ఏం కాదు, బ్లౌజ్కి ఏం కాదు, లైక్ 100% ఫినిషింగ్ ఉంటుందని మాత్రం గ్యారంటీ ఇస్తాను. ఆల్సో మా స్టిచ్చింగ్ అనేది నేను మాత్రం ఖచ్చితంగా ఆ టైలర్ మాత్రం చాలా పర్ఫెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్లూ కలర్ శారీ బ్లౌజ్ కుట్టారు, సో అది మీకు ఆల్రెడీ వీడియో ఉంటుంది, మీకు లింక్ పెట్టడం రావట్లేదు గైస్, అది చూసుకొని చెప్తాను. కావాలంటే వీలైతే ఆ లింక్ యాడ్ చేస్తాను. ఇదిగోండి. తర్వాత ఏమో ఇది కస్టమర్ తెచ్చిన బ్లౌజ్ గైస్, కస్టమర్ తెచ్చిన బ్లౌజ్ కొంచెం ఎలాగైందో చూడండి. కొంచెం బ్లౌజ్ క్వాలిటీ కొంచెం బాగాలేకపోయేసరికి ఇలాగ వచ్చేసింది అనమాట. అది ఈవిడ బ్లౌజ్ అనమాట. ఇది కొంచెం బాగాలేకపోయేసరికి నేను బయటికి వెళ్ళి తెచ్చాను మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి. సో ఏమైనా ఉంటే మేము చెప్తాము, ఇది బాగాలేదు కాబట్టే మేము రిస్క్ తీసుకోదలుచుకోలేదు కాబట్టే బాగాలేదు అండి మార్చమంటారా, లేకపోతే వేరే డిజైన్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటారా అంటే తెచ్చియండి మేడం, మీరే తెచ్చి వేసేయండి, నేను పే చేసేస్తాను దానికి అమౌంట్ అనేసి అన్నది ఆవిడ. మేము చెప్పాం ఇలాగ బాగాలేదు అంటే, ఫస్ట్ మేము అనుకోలేదు, చూసిన వెంటనే చెప్పచ్చు, కానీ అప్పుడప్పుడు ఇలాగ జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఎలా పీక్కుపోయిందో చూడండి, ఒకసారి డిజైన్ లోపలికి వెళ్ళిపోయింది, కనిపించడం లేదు, పక్కనేమో థ్రెడ్స్ లాగా కనిపిస్తున్నాయి, ఇంకెలా వేస్తాము. సో కస్టమర్ చెప్తే పర్లేదు మేడం, హాఫ్ పట్టు బ్లౌజ్ తీసుకొని సేమ్ కలర్ ఉంటే చూసి వేసేయండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా వేశారు, అయిందో అసలు హాఫ్ పట్టు. ఇది క్వాలిటీ ఉంటే మెయింటైన్ చేస్తారు. అది గైస్,
ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఐమ్ సారీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అవంతి లేడీస్ ఎంపోరియం. మీరు బెల్ ఐకాన్ మీద నొక్కితే మీకు నేను అప్డేట్ అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు అప్డేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. సో దాని ద్వారా మీరు నా వీడియోస్ చూడొచ్చు. లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నేను కష్టపడుతున్నాను కదా, చేసుకోండి గైస్. బాయ్ బాయ్.